ఛానలుకి స్వాగతం. రేపటి నుండి 2025 వరకు సింహరాశి వారి యొక్క పూర్తి జాతకం 100% ఇలాగే జరుగుతుంది. ఈ నెలలో వాహనగండం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే 2025 వరకు సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ అంశాల్లో ఎటువంటి ఫలితాలను వారు చూడబోతున్నారో ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికే ఇష్టతను చూపిస్తూ ఉంటారు. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి. ఎవరితో అయినా సరే తేలికగా కలిసిపోతారు. అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కాని మరింత పురోగతి సాధించాలి అన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అభివృద్ధి సాధించాలి అన్న తపన ఏదైతే ఉందో వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశివారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకి కూడా ప్రాధాన్యతను ఇస్తారు. కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు. వీరిని భయపెట్టి లొంగతీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా కాని లక్ష్యపెట్టరు. వీరి అంచనాలు 100% నిజమవుతాయి. అయితే ఈ సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక రేపటి నుండి 2025 సంవత్సరం వరకు వీరికి ఎక్కువ మట్టుకు శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. అంతకుముందు మీ జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు, సమస్యలు ఉన్నా కాని వాటిని అధిగమించి ఈ సమయంలో మీరు ముందుకు సాగుతారు. వ్యాపారస్తులకి వ్యాపారంలో ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది. అంటే ఇంతకు ముందు మీ జీవితానికి, అలాగే 2025 సంవత్సరం వరకు మీ జీవితంలో వచ్చిన మార్పుకి ఎంతో తేడా అనేది కనిపిస్తుంది. గణనీయమైన పురోగతిని మీరు సాధిస్తారు. గణనీయమైన అభివృద్ధిని మీరు సాధించబోతున్నారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఒక మైలురాయిని మీరు అధిగమించబోతున్నారనే చెప్పుకోవాలి. మీ గురించి, మీరు చేస్తున్న వ్యాపారం గురించి వందల మంది, వేల మంది గొప్పగా చెప్పుకునే స్థాయిలోకైతే మీరు ఎదగబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా వ్యాపారస్తులకి 2025 వరకు వారి జీవితంలో వచ్చిన మార్పును చూసి వారే ఆశ్చర్యపోతారు. ఇక ఉద్యోగస్తుల జీవితంలో కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. కానీ మీ యొక్క తోటి ఉద్యోగస్తుల కారణంగా కొన్ని ప్రతికూల అంశాలను కూడా ఈ మధ్య కాలంలో మీరు ఎదుర్కోవచ్చు. అంటే తోటి ఉద్యోగస్తులతో విభేదాలు రావటం, కొంతమంది పని కట్టుకుని మీ గురించి చెడు ప్రచారం చేయటం లాంటి అంశాలు కూడా మీ యొక్క జీవితంలో ఈ సమయంలో జరగవచ్చు. అంటే ఇప్పుడని కాదండి, 2025 సంవత్సరం వరకు మీ జీవితంలో ఇటువంటి పరిస్థితులను, ఇటువంటి సంఘటనలు కూడా మీరు ఎదుర్కోవలసి రావచ్చు. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క 2025 సంవత్సరం లోపు ప్రమోషన్ కి సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి మీరు ఊహించని ఫలితాలనైతే చూస్తారు. అలాగే ఉద్యోగంలో మార్పు కోసం కావచ్చు, ఉద్యోగంలో బదిలీ కోసం కావచ్చు, ఎవరైతే ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారికి కూడా అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పు సంభవిస్తుంది. సానుకూల పరిణామాలనైతే మీరు చూస్తారు. ఇక అదేవిధంగా ఈ యొక్క సింహరాశి జాతకుల యొక్క జీవితంలో విద్యార్థులు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అంతకుముందు చదువుపై ఆసక్తి లేని విద్యార్థులు కూడా ఈ సమయంలో శ్రద్ధగా చదువుకొని అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. పోటీ పరీక్షలు రాస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీరు అనుకూల ఫలితాలనైతే చూడబోతున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేవారు ఏ నోటిఫికేషన్ కోసమైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో ఆ నోటిఫికేషన్ విడుదలవుతుంది. శ్రద్ధగా చదువుకొని మీరు అనుకున్న లక్ష్యాలనైతే రీచ్ కాగలుగుతారు. కాకపోతే అధిక శ్రమ అనేది మాత్రం ఖచ్చితంగా అవసరం. ఏది కూడా అంత సులువుగా మీరు దక్కించుకోలేరండి. ఖచ్చితంగా మీరు శ్రమపడాలి. అప్పుడే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. గ్రహస్థితి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే మీ శ్రమకు ఆ భగవంతుడి అనుగ్రహం తోడవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అధిక శ్రమ అనేది మాత్రం పోటీ పరీక్షలు రాసేవారికి ఖచ్చితంగా అవసరం. ఇక 2025 సంవత్సరం వరకు సింహరాశికి చెందిన వారు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య కాలంలో మీ వివాహం నిశ్చయం కావటం, మంచి సంబంధం దొరకటం, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితో మీ సంబంధం మెరుగ్గా సాగిపోవటం అనే అంశాలు కనిపిస్తున్నాయి.
కానీ చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. అవి ఏ విధంగా కనిపిస్తాయంటే ఆ చిన్న గొడవల్ని మీరు భూతద్దంలో పెట్టుకుని చూసుకొని మాట పెంచుకొని పరిస్థితిని మీరే పెద్దగా చేసుకుంటారు. కానీ తర్వాత ఖచ్చితంగా ఆ యొక్క సమస్య అనేది సద్దుమణుగుతుంది. ఈ విధంగా మీ యొక్క వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా తగ్గించుకోవాలి, అంటే సమస్య తీవ్రత ఏ విధంగా తగ్గించుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. కానీ చిన్న టాపిక్ ని పెద్దగా ప్రొలాంగ్ చేసి దానివల్ల మీరు బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక 2025వ సంవత్సరం వరకు మీ జీవితంలో ఆర్థిక అంశాల్లో కూడా గణనీయమైన పురోగతిని అయితే మీరు చూస్తారు. వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదల లభిస్తుంది. ముఖ్యంగా గృహ నిర్మాణం చేపట్టాలని ఎన్నో రోజులుగా భావిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు గృహ నిర్మాణ పనులైతే చేపట్టగలుగుతారు. గృహాన్ని నిర్మించుకోవటానికి మీకు పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా వస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా దీనికి సంబంధించి మీరు కలలు కంటూ ఉన్నారు. ఆ కల ఈ సమయంలో మీరు నిజం చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. గృహ నిర్మాణానికి సంబంధించి మీరు ఈ సమయంలో సానుకూల నిర్ణయం అయితే తీసుకుంటారు. గృహ నిర్మాణ పనులైతే చేపడతారు. అలాగే కొంతమంది గృహాన్ని కూడా కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో మీకు పెట్టుబడుల వల్ల కూడా లాభాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఏ ఒక్క ల్యాండ్ పై కానీ, స్థలంపై కానీ, లేకపోతే ఏదైనా ప్రాపర్టీపై కానీ, లేకపోతే షేర్ మార్కెట్లలో కానీ పెట్టుబడి పెట్టినట్లయితే అతి త్వరలో దాని మూలంగా కూడా మీరు ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా సింహరాశి జాతకులకు వారి జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అంటే చిన్న చిన్న సమస్యలు మినహా పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వీరికి కనిపించడం లేదు. మీ సంతానం వారి వారి రంగాల్లో అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటారు. కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అవకాశాలను కూడా వీరు దక్కించుకుంటారు. మీ యొక్క సంతానం మీ మాట వింటారు. అలాగే మీరు ఆశించిన ఫలితాలను వారు సాధించి చూపిస్తారు. అంటే మీరు ఏవైతే ఆశలను కలిగి ఉన్నారో ఆ ఆశలన్నీ కూడా మీ యొక్క పిల్లల మూలంగా మీరు నెరవేర్చుకుంటారు. అలాగని మీరు ఏ విషయంలో కూడా వారిని ఫోర్స్ చేయటం అస్సలు మంచిది కాదు. అంటే వారి ఇష్టాలను గమనించి దాని ప్రకారం ముందుకు సాగటం అనేది చాలా అవసరం. కాబట్టి తులారాశివారు దీని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే పిల్లలపై మీ యొక్క అభిప్రాయాలను రుద్దటం అనేది అస్సలు మంచిది కాదు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక ఈ యొక్క సింహరాశి జాతకుల యొక్క జీవితంలో 2025 వరకు వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంతకుముందు కొనుగోలు చేసిన ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరుగుతాయి. ఆర్థికంగా పురోగతిని చూస్తారు. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల గురించి కోర్టు కేసుల చుట్టూ మీరు తిరుగుతున్నట్లయితే మీ యొక్క ఆస్తులు మీరు దక్కించుకునే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా 2025 వరకు మీకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ 2024వ సంవత్సరం జూన్ మాసంలో మీకు వాహన గండం పొంచి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగని మీరు భయపడవలసిన అవసరం కూడా లేదండి. 5 సోమవారాల పాటు ఆ శివ భగవానుడికి దీపారాధన చేయండి. మీకు వీలైతే కొబ్బరికాయ కొట్టండి. మీ మనస్సులోని సంకల్పం చెప్పుకోండి. ఒకవేళ మీ ఆరోగ్యం కనుక సహకరిస్తే మీరు సోమవారం ఒక పూట ఉపవాసం ఉండటం మంచిది. అంటే ఒక పూట భోజనం చేసి రాత్రి ఏవైనా పండ్లు కానీ జ్యూస్ లాంటివి తీసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే చక్కటి ఫలితం లభిస్తుంది. 5 సోమవారాల పాటు ఈ విధంగా చేశారంటే చక్కటి ఫలితం మీకు లభిస్తుంది. అలాగే శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. అలాగే శని స్తోత్రం పఠించండి. శని భగవానుడికి కూడా ఆరాధన చేయండి. చూశారు కదండి సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు రేపటి నుండి 2025 వరకు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది, ఏ సమయంలో వారికి వాహన గండం పొంచి ఉంది, ఆ యొక్క గండం నుండి బయటపడటానికి వారు ఏం చేయాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.